అసలు మా వాడికి ఇదేం పిచ్చో అర్థమైతే లేదు. మనస్ఫూర్తిగా నవ్వుతే పోయేదానికి పెట్టుకొని ఉంటుండు ముఖం. ఏందో ఇట్లా అయిపోయాడు. భార్య ముందు నవ్వితే భార్య మాట వినదు అనే ఏమైనా ఫీలింగ్లో ఉన్నాడా ఏంటి? అట్లా కూడా ఉంటారా? ఉంటారు. భార్య ముందు నవ్వుతే భార్య ఎగతాళి చేసి భార్య తక్కువ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఉంటారు ఉంటారు. ఏంది ఇన్నిగానో సామాన్లు తెప్పించినావు? ఏం చేస్తున్నావు? ఎన్ని రకాల బిర్యానీలు చేస్తున్నావు? డేక్సా పొయ్యి మీద ఎక్కి 8 గంటలు నూనె వేసి నవ్వుతూ ఉంటే భార్య మాట వినదు. ఇవన్నీ పాతకాలం. ఇప్పుడు సిస్టమ్స్ అన్ని మారిపోయాయి. ఒక బిర్యానీ చేస్తున్నామా లేకపోతే ఇంకేమన్నా ఒక 5-6 రకాల బిర్యానీలు చేస్తున్నామా? ఒకటే బిర్యానీ. మరి ఏంది ఇది? ఏంది నూనె బ్రహ్మాండం. అసలు నీకు మామూలుగా ఉండదు. ప్రతిసారి నేను గుమ్మరిస్తే కరెక్ట్గా వేస్తలేని అంటున్నావు కదా నువ్వు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తా. బిర్యానీ ఆకి దాల్చిన చెక్క, జాపత్రి, ఇవి లవంగాలు, యాలకులు, షాజీరా. బాబాయ్ చూడు ఒకసారి ఇవి ఉల్లిపాయలు అనగానే ఊ అంటావు. మరి ఎంత ఊ? ఉప్పు 3. ఊ అనాలా బాబాయ్? ఉప్పే వెయ్యాలా బాబాయ్? చిగికి 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 చింగా చిగికి చిగికి చా. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో చరిత్ర మారిపోతుంటారు. ఫస్ట్లో కన్యాశుల్కం ఉండేది, ఆడపిల్లలు డిమాండ్ ఉండేది. తర్వాత మా చిన్నప్పుడు మగ పెళ్లి వారి కోరికలు, గొంతెమ్మ కోరికలు తీర్చలేక ఆడపిల్ల వాళ్ళు చాలా తిప్పలు పడేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అవును బాబాయ్, మళ్ళీ పాతకాలం వచ్చింది. ఆడపిల్లవారు వచ్చారంటే ఎంత జాగ్రత్తగా చూడాలి అని మగ పెళ్లి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆడపిల్లలు షార్టేజ్ అయిపోయింది. నాకు అందుకే పెళ్ళి అయితే లేదు. ఎప్పుడు చేస్తావు పెళ్ళి? ఆడపిల్లలు లేరు అసలే. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతసేపు? అది పచ్చిమిర్చి, అది కొంచెం పచ్చిమిర్చి కలిపి వేయించి కొంచెం వేయిస్తే అప్పుడు వేద్దాం పసుపు కారం. పసుపు, కారం, టమాటా ముక్కలు, పనసకాయ ముక్కలు బాగా కలిపి మూత పెట్టి మగ్గించి పుదీనా కొత్తిమీర ముద్ద చేసుకుంటారా. అలాగే సోంపు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, లవంగాలు, జాపత్రి మంచిగా పొడి దీని ముద్ద చేసుకునిరా. సరే, ఒక మంచి బ్రహ్మాస్త్రం ఉంది. మీ వాడు ఆ ఏడుపు గొట్టు మొహం తీసేసి హ్యాపీగా నవ్వుతూ గడుపుతాడు. నేను చెప్తాను, అది తొందరగా వస్తాను. నాన్ సొల్రే బాబాయ్ సార్ చెప్పినట్టుగా ఎంత తొందరగా తీసుకొచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. కొత్తిమీర, పుదీనా నువ్వు బాగానే మగ్గినట్టునే. అంతే వేసాయి. ముందు కొత్తిమీర, పుదీనావి. పెరుగు సగం వేయి. ముందు పెరిగేయాలా?
పొడి వేసే. జగ్గు మొత్తం నీళ్ళు వేసి. ఇది ఎందుకు వస్తుందో తెలుసా? ఇది వేస్ట్ కావద్దని. శభాష్. జగ్గు మొత్తం నీళ్ళు. చిట్టి ముత్యాల బియ్యం కడగాల్సిన అవసరం లేదు. నెయ్యి వేయి కొంచెం. ఎంత ఏమంటావు? నిమ్మకాయ నీళ్ళ మొత్తమా? నిమ్మ రసం. మూతపెట్టి బరువు పెట్టు. పదిహేను నిమిషాలు ఇలా వదిలేయాలి. అంతే. పనసకాయ వాసన వస్తుంది. పనసకాయ బిర్యానీకి పనసకాయ వాసన రాక వంకాయ వస్తుందిరా వాసన. అంతే అనుకో. నువ్వు పసిగట్టేవు, చాలా గొప్ప విషయం. దోనే తీసుకుని అందులో వేసావు. బాబా ఏది ఇంత గమ్మతుంది? ప్రత్యేకంగా తయారు చేసావు నాన్న. ఇందులో అన్నం పెట్టేసి పైనుంచి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వేయాలిగా. కొంచెం కొంచెం వేయి, ఒకేసారి అంత ఈకు. కొంచెం కొత్తిమీర ఇది పెట్టు. ముందుగా డేక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, టమాటా ముక్కలు వేసి వేయించి పనసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. పుదీనా, కొత్తిమీరను ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సోంపు, ధనియాలు, షాజీరా, బండ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, యాలకులు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న కొత్తిమీర, పుదీనా ముద్ద, పెరుగు వేసి కలిపి అందులోనే మనం తయారు చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు పోసి అందులో చిట్టి ముత్యాల బియ్యం వేసి కొంచెం ఉప్పు, నెయ్యి, నిమ్మరసం కూడా వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పనసకాయ దొన్నె బిర్యానీ రెడీ.